యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం పైన అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన భావ ప్రకటన దాడిని ఖండిస్తూ బ్లాక్ క్లాత్తో నిరసన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శులు మామిడాల భిక్షపతి ఆర్ జనార్దన్లు మాట్లాడారు. క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యానాలు వెంటనే అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యానాలకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యానాలకు వెంటనే అమిత్ షా వ్యాఖ్యలకు ఐక్యంగా పోరాడదాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యానాలకు వ్యతిరేకంగా డాక్టర్ అంబేద్కర్ పై చేసిన అమిత్ షా చేసిన వ్యాఖ్యానాలకు నిరసనగా సందర్భంగా జిల్లా కార్యదర్శులు మామిడాల భిక్షపతి ఆర్ జనార్దన్లు మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలైన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు రిజర్వేషన్లు నేడు అమలులో ఉన్నాయంటే బిఆర్ అంబేద్కర్ పోరాటం వల్లనేనని అన్నారు. అలాంటి మహానుభావుని నేడు అమిత్ షా డాక్టర్ అంబేద్కర్ కాదు కొలిచేది రాముణ్ణి కొలవాలని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాల జిల్లా డివిజన్ నాయకులు మామిడాల సోమయ్య, ఇక్కిరి సహదేవ్, పద్మా సుదర్శన్, మామిడాల బాలమల్లేష్, పిన్నపురెడ్డి రాఘవరెడ్డి, సాధుల శ్రీకాంత్, చిరబోయిన కొమరయ్య, చింతకింది సత్యనారాయణ, కొమ్మిడి గోపాల్ రెడ్డి, పైసా రామదాస్, కల్లెపు శంకర్, కుర్రి సత్యనారాయణ, తమ్మిడి అంజయ్య, కుర్రి మార్కండయ్య, బంగాళ నరసింహారెడ్డి, వరిమడ్ల శ్రీనివాస్, షికిలం వెంకటేష్, దార యాదగిరి, రాచకొండ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు అని చెప్పుకుంటున్నటువంటి ఈ దేశ వ్యవహారాల మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల కొంత వ్యాఖ్యానం చేయడం అనేది కొందరు అనుకుంటున్నారు అమిత్ షా అంబేద్కర్ను కించపరిచాడు, అవమానించాడు అని. అది కాదు. అమిత్ షా వ్యాఖ్యానంలోని అర్థం అంబేద్కర్ గారి యొక్క భావజాలాన్ని వ్యతిరేకించడం, అంబేద్కర్ భావజాలం మీద దాడి చేయడం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంబేద్కరు సుదీర్ఘకాలం ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరికీ సమానత్వంతో కూడినటువంటి సమాజము నిర్మించబడాలి, రిజర్వేషన్లు కావాలి, దోపిడీ నశించాలి, అందరూ అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉండాలి అని అంబేద్కర్ ఆశించినటువంటి ఆయన ఆశయం ఏదైతే ఉందో, సమానత్వంతో కూడినటువంటి సమాజం కావాలని కోరాడో, అంబేద్కర్ మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, అంబేద్కర్ను ఆరాధించేటువంటి వాళ్ళు, నిజమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటే, అంబేద్కర్ మహానుభావుడని కొలిస్తే, అంబేద్కర్ ఈ రాజ్యాంగ నిర్మాత అని గుర్తిస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యానాలకు వ్యతిరేకంగా బలమైనటువంటి ఐక్య ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. నేను అంబేద్కర్ వారసుని. ఇటువంటి విషయాలపైన ఈరోజు ఆలేరులో నిరసన తెలియడం జరుగుతుంది. దేశ పార్లమెంటులోనే బీజేపీ పార్టీ అమిత్ షా అంబేద్కర్ను వేగంగా మాట్లాడి కించపరచడం అనేటువంటిది జరిగింది. ఈ దేశానికి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఈ దేశ ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేటట్టుగా రాజ్యాంగం తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ను పదే అంబేద్కర్ను వేగంగా కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యానాలను దేశ ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. ఈ దేశంలో మతోన్వాదాన్ని ముందుకు తీసుకొస్తూ, ఫాసిజాన్ని ముందుకు తీసుకొస్తూ, మతం పేరుతోటి, దేవుని పేరుతోటి రాజకీయాలు చేస్తూ ఈనాడు ఈ దేశానికి ఒక వెన్నుముకైనటువంటి అంబేద్కర్ను కించపరుస్తుంటే పార్లమెంటు సభ్యులు ఏ ఒక్కరు కూడా తప్పుడు చేయకపోవడం అనేటువంటిది సిగ్గుచేటని మేము చెప్పుకోవాల్సుకున్నాం. ఈరోజు ఏదైతే ప్రజలు ఐక్యంగా ఉన్నారో